ఏపీ అవుట్సోర్సింగ్ సిబ్బంది రోడ్డెక్కారు. సరైన జీతాలు ఇవ్వడం లేదని, ప్రభుత్వ పథకాల లబ్ధి కూడా తమకు అందడం లేదంటూ మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయం దగ్గర ధర్నా దిగారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ సమస్యలపై వెంటనే స్పందించి న్యాయం చేయాలని వారు కోరారు. జనసేన ప్రధాన కార్యాలయం దగ్గర అవుట్సోర్సింగ్ ఆందోళనపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ హర్షిత అందిస్తారు. మాకు సమాన వేతనం కావాలి అంటూ మేము 24 గంటల్లో మేము ఇంత కష్టపడుతున్నాం, కానీ మాకు సరైన శాలరీ అంటూ రావట్లేదంటూ మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ వద్ద అయితే కొంతమంది ఉద్యోగస్తులు అయితే ధర్నాకైతే చేపట్టారు. డిప్యూటీ సీఎంని కలవాలి, మా బాధను వాళ్ళకి చెప్పాలంటూ అయితే ఆరోపణలు చేస్తున్నారు. అసలు దేని నిమిత్తం వీళ్ళు ఇంత ధర్నాకి దిగుతున్నారు, దేనికి కారణం ఏంటనేది వాళ్ళలో ఒకరితో మనం మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఏంటి సార్ అంటే ఇంత ఎండలో కూడా ఇంతమంది ఆడవాళ్ళని వేసుకుని కూడా ధర్నా చేయడం గల కారణం ఏంటి సార్? అమ్మా, మేమంతా ఆంధ్రప్రదేశ్ మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి 4th క్లాస్ ఎంప్లాయీస్మే. మాకు నెల జీతం 13,000 రూపాయలు మాత్రమే కేవలం ఇస్తూ ఉంది. ఇది ఖచ్చితంగా శ్రమ దోపిడీ. అందులో ఈ 13,000 జీతంతో పాటు మాకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి తల్లికి వందనం కానివ్వండి, వాహన మిత్ర కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఇట్లా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ కూడా, పెన్షన్లు కూడా మాకు మా కుటుంబ సభ్యులకి అందటం లేదు. అయితే మేము ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నామంటే, సుప్రీంకోర్టు ఆదేశాలు ఏదైతే ఇచ్చిందో, సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దాని ప్రకారం మాకు జీతభత్యాలు ఇవ్వాలి. అలా మాకు పర్మనెంట్ ఉద్యోగస్తులతో పాటు మాకు అన్ని రావాల్సినటువంటి బెనిఫిట్స్ని కూడా మీరు ఏర్పాటు చేస్తే మా రేషన్ కార్డులు మీకు మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం, ఇబ్బంది లేదు. పేరుకే మాకు రేషన్ కార్డు ఉన్నాయి తప్ప మాకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు రావట్లేదు. అందులో ముఖ్యంగా మా బిడ్డకి పనిచేసే ఒక ఆడబిడ్డకి కూతురికి గుండెలో చిల్లు ఉంది. ఆ బిడ్డకి ఆపరేషన్ చేయించేదానికి ఆసుపత్రులకు పోతే మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అని చూపిస్తూ ఉంది. మరి ఆరోగ్యశ్రీకి రాకుండా ఆ బిడ్డ ఒక 2 నెలలలోపు ఆపరేషన్ చేయించకపోతే బిడ్డ పరిస్థితి విషమించే పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఆ యొక్క బిడ్డకి గుండె ఆపరేషన్ జరగాలి. అలాగే మాకు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏదైతే సమాన పనికి సమాన వేతనం ఏదైతే ఉందో అది మాకు మంజూరు చేయాలని చెప్పి మేము చూస్తున్నాము. ఈరోజు సగం మంది జనసేన పార్టీ జనవాణి కార్యాలయం కాడికి పార్టీ కాడికి వచ్చున్నాము. మరికొంతమంది మంగళగిరిలో టీడీపీ కార్యాలయం కాడికి వచ్చున్నారు. మేము ప్రభుత్వాలను మేము విన్నవించుకునేది ఒకటే, మాకు న్యాయం చేయండి. ఈరోజు ఈ ఎండలో ఈ విధంగా కూడా పడిగాపులు కాస్తుంది. దానికి వచ్చితే మమ్మల్ని ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారిని కలిసేదానికి కూడా మాకు అవకాశం కల్పించలేదు. గతంలో కూడా వచ్చి అర్జీ ఇచ్చేసి పోయాం తప్ప మమ్మల్ని కలిసి మాతో మాట్లాడినటువంటి మంత్రులు కానీ, ఉప ముఖ్యమంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ లేరు. కాబట్టి ఇప్పటికే మాకు చాలా తీవ్రమైన అన్యాయం జరిగింది. ఇక మీదట మాకు ఓపికలు లేవు. ఖచ్చితంగా 3 నెలల్లో మాకు ప్రభుత్వం నుంచి మాకు ఒక సరైనటువంటి సమాధానం ఖచ్చితంగా రావాలని, అలా లేని ఎడల ఈ యొక్క కార్యక్రమానికి తీవ్రత తీసుకునేదానికి మేము శ్రీకారం చుడతాము. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నాయకులతో కూడా అన్ని జిల్లాల్లో కూడా మాట్లాడుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమానికి శ్రీకారం ఖచ్చితంగా చుడతామని చెప్తున్నాము. అయితే దానికంటే ముందు ఆ యొక్క బిడ్డకి ఆపరేషన్ జరిగేదానికి ప్రభుత్వ కూటమి ముందుకు రావాలని మేము ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ అంటే ఎన్ని జిల్లాల వారీగా వచ్చారు సార్? ఏం సార్ ఎంతమంది? ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాల నుంచి వచ్చున్నాము. సగం మంది ఇక్కడ ఉన్నాము, జనసేన పార్టీ కార్యాలయం ఉన్నాము. మరికొంత సగం మంది టీడీపీ కార్యాలయం దగ్గర కూడా ఉన్నారు. మేము ఇది 3వసారి రికమెండేషన్లు ఇవ్వడము. మొన్న కూడా హైకోర్టు కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని పర్మిట్ చేయమని కూడా హైకోర్టు కూడా తీర్పు కూడా ఇచ్చింది. అయితే కోర్టులు తీర్పులని, మా పరిస్థితుల్ని, మా యొక్క స్థితిగతుల్ని గుర్తించి మాకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలి. ఈలోపు మాకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని పథకాలు కూడా మాకు చేరాలి. ఇప్పుడు మా బిడ్డలకు తల్లికి వందనం రావట్లేదు, ఇంకోవారికి పెన్షన్ రావట్లేదు, ఇంకోవారికి వాహన మిత్ర రావట్లేదు, ఇంకోవారికి ఇప్పుడు చూస్తారు కదా, ఆ బిడ్డ చిన్న బిడ్డకి గుండెల్లో చిల్లుంది. మరి ఆ బిడ్డకి ఆపరేషన్ చేసినట్టే ఆన్లైన్లో చూస్తే గవర్నమెంట్ ఉద్యోగస్తులను చూపిస్తుంది. మరి 13,000 రూపాయలు తీసుకునేవాడు గవర్నమెంట్ ఉద్యోగస్తుడే, 1,50,000 తీసుకున్నటువంటి వ్యక్తి కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అంటే ఇది ఎక్కడికి న్యాయం అని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాము. కాబట్టి ఇక నుంచి కూటమి ప్రభుత్వము గుర్తించి మాకు న్యాయం చేయాలి. అలా చేయని పక్షాన ఖచ్చితంగా మేము రాష్ట్ర వ్యాప్త కార్యక్రమానికి శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి సార్, ఏంటి సార్ ఇష్యూ ఏంటి మెయిన్గా? మాకు హెచ్ఆర్ పాలసీతో కూడిన సమాన పని సమాన వేతనం ఇవ్వవలసిన అన్ని అర్హతలు ఉన్నప్పటికీ మాకు ఈ అర్హత అనేది, మాకు ఈ భాగ్యం అనేది కలగట్లేదు. మేము సమాన పనికి సమాన వేతనం కావాల్సిన అన్ని అర్హతలు మాకున్నాయి. మేము డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ చైర్మన్ అయిన కలెక్టర్ ద్వారా మేము రిక్రూట్మెంట్ అయినాము. మాకు వచ్చేసి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం మేము వచ్చాము. రెగ్యులర్ పోస్ట్కి అగెనిస్ట్గా మేము ఉన్నాం. కాబట్టి మాకు ఇప్పుడు మనకు హైకోర్టు ఆర్డర్స్ ప్రకారము ఆఫ్కాస్ట్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ రెగ్యులేట్ చేయమని ఇచ్చింది. కాబట్టి ఆ రూల్ ఆఫ్ రిజర్వేషన్తో పాటు మేము ఉన్నాం. కాబట్టి మాకు కోర్టు ఆదేశాల ప్రకారం మాకు సమాన పనికి సమాన వేతనం కల్పిస్తూ
అలాగనే ప్రభుత్వ పథకాలు కూడా మాకు వర్తించేలాగా చూడాలని డిప్యూటీ సీఎం గారికి మేము ఇంతకుముందే 2 సార్లు అర్జీలు ఇచ్చి ఉన్నాము. నారా లోకేష్ గారికి అర్జీలు ఇచ్చి ఉన్నాము. కనిపించిన ప్రతి ఒక్క నాయకుడికి మేము మొరపెట్టుకుంటున్నప్పటికీ మాకు న్యాయం జరగకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి దయచేసి కూటమి ప్రభుత్వము మంచి ప్రభుత్వం కాబట్టి మంచి పనులు చేస్తారని ఆశిస్తున్నాము. దయచేసి మాకు సమాన పనికి సమాన వేతనం కల్పిస్తారని ఆప్కాస్ మెడికల్ ఎంప్లాయీస్ ద్వారా మేము కోరుకుంటున్నాం. మరి ఇది చూద్దాం అంటే మేము ఇంత కష్టపడుతున్నా కూడా మాకు అటు గవర్నమెంట్ నుంచి వచ్చే సీఎంఆర్ఎఫ్ పనులు కానీ లేకపోతే గవర్నమెంట్ పనుల నుంచి వచ్చే కూడా మాకు ఏది అందడం లేదు. కానీ మేము 15,000కే కష్టపడుతున్నాం అంటూ అంటే ఇక్కడ చూసుకుంటే ప్రస్తుతం ఒక చిన్న పిల్లకి ఏదైతే గుండెల చిల్లు ఉందో ఆ పాపకి ఇప్పుడు ఆపరేషన్ చేయవలసిందిగా అయితే కోరుతున్నారు. మరి అందరూ చూసుకుందాం, ముఖ్యంగా ఇక్కడ ఒక ఆడవాళ్ళు కూడా ఉన్నారు. అసలు వాళ్ళు ఏంటి అంటే ఇంతవరకు కూడా ఆడవాళ్ళు బయటికి అంత తొందరగా రారు ధర్నాలకు అంటూ, కానీ వీళ్ళు వచ్చి ధర్నా చేయడం గల మెయిన్ రీజన్లు ఏంటి, వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అనేది వాళ్ళ మాటలను తెలుసుకుందాం. మీరు చెప్పండి అసలు ఏంటి మ్యామ్? నేను విజయనగరం నుంచి వచ్చాను. మహారాజ్ హాస్పిటల్ జీజీహెచ్లోనూ నేను ఓఎస్గా ఆఫీస్ సబార్డినేట్గా జాబ్ చేస్తానండి. అయితే మేము గత 3 సంవత్సరాల నుంచి అయితే ఉద్యోగం చేస్తున్నామండి. మేము జిల్లా కమిటీ నుంచి సెలెక్ట్ అయ్యాము. మేము రాష్ట్ర ప్రకారంగా సెలెక్ట్ అయ్యామండి. మెరిట్ లిస్ట్లో వచ్చాము. అయితే మాకు 15,000 జీతం అండి. అందులో పిఎఫ్ కట్ అయ్యి మాకు 13,085 రూపాయలు మాకు చేతికి వస్తాయండి. ఆ 13,000లోనూ మా ఇంటద్ది కరెంట్ బిల్లు మీ అందరికీ తెలిసిందే, అన్ని రేట్లు అయితే పెరిగాయండి. ఈ 13,000తోనే మేము ఎలా జీవించాలో అయితే నాకైతే అర్థం అవ్వట్లేదండి. ఎందుకంటే నా ఇంట్లో అయితే మా ఆయన గారు టోటల్ బ్లైండ్ అండి. నాకు 2 ఆడపిల్లలు, చిన్నపిల్లలు. వాళ్ళైనా పెంచాలా, నా తల్లిదండ్రులైనా పెంచాలా. రీసెంట్గా మా నాన్నగారు చనిపోయారండి. అయితే ఆవిడకి ఆధారంగా పెన్షన్ పెట్టిద్దామని వెళ్తే అక్కడ ఉన్న సచివాలయం సార్, అమ్మ మీ కూతురు ఎంప్లాయ్ అమ్మ, నీకు ఇంకెందుకు పెన్షను, నీకు అవ్వదు అనేసి అంటారండి. అయితే మేము ఇంకెక్కడండి, మాకు ఏ పథకాలు అయితే వద్దు సార్. నేను మా అమ్మగారి పెన్షన్ కూడా నేను అడగట్లేదు సార్, మా అమ్మగారు నేను పెంచుతాను. కానీ సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో సమాన పనికి సమాన వేతనం, అదొక్కటి చేసి పెట్టండి సార్, చాలు సార్. ఇంకేం మేము అడగం సార్, ఇది ఒక్క సహాయం చేసి పెట్టండి. రీసెంట్గా మాతో పాటు చేసిన మా బ్రదర్ గారు కూడా ఇక్కడికి వచ్చేవారు, 3 సార్లు వచ్చారు మాతో పాటు. ఆయన చనిపోయారు. ఆయన చనిపోయినా సరే ఇప్పుడు ఇంకేస్ నేనైనా చచ్చిపోవచ్చండి. ఈ క్షణం మంద కాదు, ఈ క్షణం వెళ్ళేటప్పుడు నేను చచ్చిపోవచ్చు. మా పిల్లలకి ఆధారం అంటూ ఏమీ లేదు. అంటే మేము ఉద్యోగం చేసి కూడా వాళ్ళు రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయినట్టే. ఎందుకంటే వాళ్ళకి ఏమీ రాదు. మేము చనిపోతే వాళ్ళకి ఏమైనా ఆధారం ఉందా? ఏమీ లేదు. కాబట్టి మాకు సమాన పనికి సమానం వేతనం, మా కష్టాన్ని మీరు గుర్తిస్తే చాలు సార్, ఇంకేమీ వద్దు. మా కష్టాన్ని గుర్తించండి. ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తుందో సమాన హక్కుకు సమాన వేతనం ఎంతైతే పనిచేస్తుందో దానికి తగ్గట్టుగానే శాలరీ ఇవ్వమంటూ కూడా రీసెంట్గా సుప్రీంకోర్టు అనేది విడుదల చేయడం జరిగింది. అందులో వీళ్ళు అదే కోరుతున్నారు, మాకు ఏ గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ పదవులు కానీ ఏవి మాకు అవసరం లేదు, మాకు ఏదైతే రావాల్సి ఉందో అది ఇవ్వాల్సిందిగా అయితే కోరుతున్నారు. మరి చూద్దాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీని మీద ఎలా స్పందించబోతున్నారు, ఎలాంటి వీళ్ళకి సమస్యని ఎలా పరిష్కారం చేయబోతున్నారు అయితే వేచి ఉండాల్సింది. వీడియో జర్నలిస్ట్ వెంకటేష్తో హర్షిత, వైకే న్యూస్, విజయవాడ.